Hello everyone, welcome to our channel Success Concept. This is your Success sir. చాలా మంది డౌట్స్ ఉన్న మైండ్లోని ఎగ్జామ్ ఎప్పుడు సార్? కొందరేం బయటని ఎగ్జామ్ ఏమో జూలై అంటున్నారు, మరికొందరు నవంబర్ అంటున్నారు. ఇది ఒక డౌట్ ఉంది. తర్వాత సార్ సిలబస్ తక్కువ టైం ఉంది కదా సార్, ఎలా ఫోకస్ చేయాలి, ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. థర్డ్ ఏమో సార్ స్ట్రాటజీ కావాలి సార్, అంటే ఒక టైం టేబుల్ కావాలి, డేస్కి ఎన్నో చదవాలి, ఎన్ని అవర్స్ క్లారిటీ ఇవ్వండి సార్ అంటున్నారు. ఇవన్నీ కూడా ఈ ఒక్క వీడియో ఎలా చదవాలి, ఎగ్జామ్ ఎప్పుడు, టైం టేబుల్ అమ్మా, ముఖ్యంగా టైం టేబుల్ ఇస్తాను నేను, ఎన్ని అవర్స్ చదవాలి, ఏం కవర్ చేయాలని, అవన్నీ ఇక్కడ చూద్దాం. ఓకే, ఫస్ట్ నీ డౌట్ సార్ ఎగ్జామ్ అంటున్నారంటే మన ఫస్ట్ పార్ట్ నోటిఫికేషన్స్ ఏంటి మనకి? ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్. ఇంకా మన గ్రాడ్యుయేట్ అవుతుందమ్మా, నెక్స్ట్ పక్క అండర్ గ్రాడ్యుయేట్ ఉంటుందమ్మా. దాని తర్వాత ఎస్ఎస్సి అంటున్న డేట్స్ కాబట్టి మనకి ఇప్పటి నుంచి చూసుకున్న 2 months టైం ఉంది. నువ్వు కాసేపు ఎగ్జామ్ డేట్ పక్కన పెట్టే, నీ మైండ్లో పెట్టుకో సార్ ఇంకా 2 months టైం మాత్రం ఉంది. 2 months టైం ఇంకా ఎక్కువ ఉండొచ్చమ్మా. 2 months టైం పక్కా ఉంటుందమ్మా. 2 months ఈజీగా ఉంటుంది టైం గ్రూప్ డికి. కాబట్టి ఇది 6 days చూద్దాం సెలెక్ట్ చేద్దామని. తర్వాత సార్ ఎక్కడ ఫోకస్ చేయాలి అంటే తక్కువ టైం ఉంది కదా సార్, ఏ సబ్జెక్ట్ ఫోకస్ చేయాలి, మొత్తం చదవాలా లేదంటే కొన్ని చాప్టర్లు మెయిన్ చూసుకోవాలా, ఆ క్లారిటీ ఇస్తాను. ఆ తర్వాత సార్ మళ్ళీ సార్ టైం టేబుల్ కావాలి, మార్నింగ్ ఎన్ని అవర్స్, మధ్యాహ్నం ఎన్ని అవర్స్, ఎలా చేయాలి మొత్తం క్లారిటీ ఇస్తాను ఒక్క వీడియోలోనే. ఓకేనా? ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే నీకు ఒక లైక్ చేయి, కింద షేర్ చేయి. ఓకేనా? మెయిన్ ఒక లైక్ చేయి, కింద కామెంట్ చేయి, సార్ నచ్చింది అలా కామెంట్ చేయండి. ఓకేనా? అయితే ఫస్ట్ బావిను 60 రోజుల బెస్ట్ స్ట్రాటజీ అమ్మా. అంటే చెప్పానుగా ఇప్పుడే ఏం చదవాలి, ఎన్ని అవర్స్ చదవాలి, ఎంత టైంలో ఏం కవర్ చేయాలి క్లారిటీ ఇస్తాను. సెకండ్ గమనించావా, టైం టేబుల్ అమ్మా. అంటే సార్ మనకి ఆ రోజులు ఉన్నాయి కదా సార్, ఎన్ని అవర్స్ చదువుదాం, ఎన్ని అవర్స్ రివిజన్ చేద్దాం, అది క్లారిటీ ఇస్తా. తర్వాత పక్కా ఆ స్ట్రాటజీని ఫాలో అయితే 70+ స్కోర్ వస్తుంది. మొన్న చాలామంది ఆర్పిఎఫ్ పడినప్పుడు చెప్పాను సార్ స్కోర్ ఎంత అంటే నన్ను ఒక 80-70 అని చెప్పా. చాలామంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు 90-100+ అని చెప్పారు కట్ ఆఫ్ అన్నీ కూడా. కానీ గమనించావా, నేను వచ్చింది 70-80 మాత్రం ఉందమ్మా. మనం ఎక్కువ థింక్ చేసుకుంటున్నాం కానీ 10th లెవెల్ లాగా ఇస్తాడు ఎగ్జామ్లోని. కొంచెం నువ్వు ఫీల్ ఫ్రీ, నీకు కడ సంబంధం లేదు, చేద్దాం. ఓకేనా? అయితే ఇలా ప్రిపేర్ అయితే పక్కా నువ్వు ఫస్ట్ ఏడమో ఏడని తెలియదు నాకు కానీ పక్కా జాబ్ వస్తుంది. ఓకేనా? అయితే మనం వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, నచ్చుంటే వీడియో మాత్రం ఒక లైక్ మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ మనకి సెలక్షన్ ప్రొసీజర్ అమ్మా. మనకు ఫస్ట్గా CBT 1 ఉంటుందమ్మా, అది 100 మార్కులు. అది మనకి 100 మార్కులు నాన్న. అందులోని దాని టైమింగ్ మొత్తం కూడా 90 నిమిషాలు. అంటే 100 క్వశ్చన్కి 90 నిమిషాలు, దగ్గర దగ్గర 45 seconds ఒక క్వశ్చన్. తర్వాత 1/3 ఉంది మనకి, 180 ఉంది 1/3. అంటే 3 రాంగ్ చేస్తే 1 పోద్ది. కొందరు మైండ్లో ఉంది ఏంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, చాలా మంది మైండ్లో ఉంది, క్లారిటీ ఇస్తున్నా. సార్ ఒక నార్మలైజేషన్ ఉంది కదా సార్, ఇది ఉంది కదా సార్ నార్మలైజేషన్, మరి ఎక్కువ నెగిటివ్ పెడితే ఎక్కువ మార్క్స్ పోతాయా అని డౌట్ చాలా మందికి ఉంది. నాన్న ఇది మన లాస్ట్ టైం తీసేశాడు, నువ్వు నెగిటివ్స్ ఎక్కువ పెడితే ఆ ఎఫెక్ట్ ఎప్పుడు కూడా నామినేషన్ లేకుండా రైల్వే వాళ్ళు తీసాడు, రైల్వే తీసేయడం బయటకు అది. ఓకేనా? రైల్వేకి లేదు అది, అది ఎస్ఎస్సికి ఉందమ్మా. ఎక్కువ నెగిటివ్ పెడితే మార్క్స్ ఎక్కువ బ్యాక్ వెళ్ళిపోవడానికి అది ఎస్ఎస్సికి ఉంది కానీ రైల్వే తీసేయడమ్మా. కాబట్టి ఎక్కువ నెగిటివ్ పెడితే మార్క్స్ వెనకాల ఏం లేదమ్మా. ఓకేనా? అది తీసేడు, మైండ్లో పెట్టుకో. అది ఆల్ జాబ్స్కి, అది ఎన్టీపీసీ అన్నా గ్రూప్ డి అన్నా దేనికన్నా తీసేయడమ్మా. ఓకే? అయితే ఇది. అండ్ ఆల్సో నెక్స్ట్ పీఈటీ అమ్మా, 1 km 4 minutes 50 seconds పరిగెట్టాలి అండ్ ఈ కేజీ హోల్డ్ చేయాలి. ఈ జస్ట్ రాసి పొజిషన్ చూద్దాం మనం. ఓకేనా? నెక్స్ట్ గో టు అసలు సార్ సిలబస్ ఏంది, ఎక్కడ ఫోకస్ చేయాలి, టైం టేబుల్ ఏంది. మెయిన్ మన మైండ్లో ఏముందమ్మా, టైం టేబుల్ సార్. చూడు మీకోసం రెడీ చేశానమ్మా. ఫస్ట్ డైలీ మళ్ళీ మంచి టైం టేబుల్ మెయిన్ బాగా మైండ్ పెట్టుకో. ఇలా ప్రిపేర్ అయితే పక్కా మనకి ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను క్లారిటీ ఇస్తా. సార్ మన టైం ఎంత చెప్తాం మనం, టైము సార్ ఓన్లీ 60 days సార్. ఎంత? 6 రోజులు మాత్రమే సార్. రోజు 7 hours చాలు. 7 hours చాలు. ఎక్కువ కదంటే ఎక్కువేం కాదు. దీన్ని స్ప్లిట్ చేసుకుందాం మనం. మార్నింగ్ 2 hours, మార్నింగ్ 3 hours, మార్నింగ్ 2 hours, మధ్యాహ్నం 3 hours. ఓకేనా? ఈవినింగ్ 2 hours, 7 hours అయిపోయింది కదా సింపుల్గానా. ఎస్ఆర్ను అంటే మనం ఒకవేళ 24 hours నువ్వు బాగా పడుకుంటే 8 hours పడుకున్నా ఇంకా నీకు 16 గంటలు ఉంటాయి, 16 గంటలు ఉంటాయి. ఏదైనా స్పిట్ చేయలేవా నువ్వు? ఓకేనా? మళ్ళీ మైండ్ చెప్తున్నాను, ఇదే లాస్ట్ మనకి. ఇలా ప్లాన్ చేయి. ఫస్ట్ డే చేయగలవు, సెకండ్ డే చేస్తావు, థర్డ్ డే బోర్ కొడుద్ది, 5th డే చేద్దాంలే టైం ఉంది కదా, 10th డే దానికే ఉంది. కానీ నువ్వు ఒక 60 రోజులు చేస్తే పక్కా చెప్తాను మార్క్ వస్తే జాబ్ వస్తుంది, ఈజీగా స్కోర్ చేయొచ్చు. పేపర్ టఫ్గా ఉండదమ్మా, ఈక్వల్ టు 10th బేసే ఉంటుంది. ఓకే?
ఫస్ట్ విను సార్, డేకి 7 అవర్స్ ఓన్లీ, అలా 60 రోజులు సార్. మొత్తం ఎన్ని గంటలు మనకి 420 గంటలమ్మా. మొత్తం ఎంత మొత్తం 24 గంటలు. ఓకేనా? అయితే సార్ ఇప్పుడు ఎలా సార్ అంటే క్వాంట్ 2 అవర్స్. క్వాంట్ 2 అవర్స్ సార్. ఎప్పుడు చేయమంటావు క్వాంట్ 2 అవర్స్? మార్నింగ్ లేగు 10 లోపు మైండ్లో పెట్టుకో. 10 లోపు క్వాంట్ టచ్ అయ్యి క్వాంట్. ఓకేనా? సరిపోద్దా అంటే సరిపోద్దా అబ్బా, 6 రోజులు ఈ సరిపోద్ది. క్వాంట్ 2 అవర్స్ అమ్మా. 2 అవర్స్ క్వాంట్ పెట్టుకో. అదే సబ్జెక్ట్ అయినా పర్లేదు, క్వాంట్. ఓకేనా? అది ఫస్ట్ స్టార్ట్ చేయి, బేసిక్ నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేయి. 1 డే చూసే. ఓకేనా? నువ్వు అలా చూసుకున్నా మనకి 50 రోజుల్లో సింపుల్ చెప్పనా, ఒక చాప్టర్ 2 డేస్ పెట్టుకో. అంటే ఈరోజు మండే అనుకోండి, మండే క్వాంట్ 2 అవర్స్, మళ్ళీ ట్యూస్డే క్వాంట్ 2 అవర్స్. ఓకేనా? తర్వాత వెడ్నెస్డే మళ్ళీ ఎల్సిఎం, నెక్స్ట్ ఎల్సిఎం, అలా వేసుకున్నా మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా సార్? క్వాంట్ 2 అవర్స్ ఎప్పుడు మార్నింగ్ సార్, నువ్వు లేచిన కాడ నుంచి అండ్ 10 లోపు. ఓకేనా? నువ్వు లేచిన కాడ నుంచి 10 లోపు ఎంతమా 2 అవర్స్ చేసే. తర్వాత అది కొద్దిగా దీని పక్కన పెట్టు. అదేంటి సార్ అంటే నేను క్లారిటీ ఇస్తే కాస్త విను. తర్వాత మధ్యాహ్నం నుంచి అంటే ఆఫ్టర్ 10 తర్వాత మనకి జనరల్ సైన్స్ అమ్మ, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ ముట్టుకో. అదేంటి సార్ అంటే మనకి కొంచెం ప్రాబ్లం ఏంటంటే జిఎస్ చూడగానే నిద్ర వస్తుంది కొంచెం మనకి. దానికోసమే ఇది వద్దు మనకి. ఏం చేస్తావు సార్, నాకు 1 లోపు అంటే 1లో పీజీకి ఏం చేస్తామంటే ఒక 2 అవర్స్ సార్. ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఏదైనా పర్లేదు. ఓకేనా? కానీ పైన కాదు, ఆ చాప్టర్ అవగొట్టి నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాలి నువ్వు. ఓకేనా? తర్వాత ఈవినింగ్ అమ్మ, ఈవినింగ్ 7 to 8 లోపు ఏం చేస్తామంటే కరెంట్ అఫైర్స్ అమ్మ. స్టాక్ జీకి కరెంట్ అఫైర్స్ మొదలుపెట్టు. కొంచెం ఒక టాప్ పెట్టుకో. యుఎన్ఓ లేదా ప్రైజెస్ లేదా ట్రైబ్స్ అవి పెట్టుకో. ఓకేనా? 1 అవర్. అండ్ లాస్ట్ నైట్ ఎప్పుడు మనకి ఆఫ్టర్ 8 నుంచి మనకి ఏంటంటే ఇది పెట్టుకో. ఎందుకంటే నైట్ అని నిద్ర బాగా వస్తుంది కాబట్టి ఇది మన నిద్ర రానవద్దు. రీజనింగ్ అనేది ఊపు వస్తుంది కాబట్టి. ఓకేనా? ఇది పెట్టుకో. ఇలా మనం 7 అవర్స్ నీట్గా ప్రిపేర్ అవ్వు. డేకి 7 అవర్స్. కానీ మళ్ళీ చెప్తున్నాను, పడుకునే ముందు ఎగ్జామ్ రాయి. ఏ ఎగ్జామ్ సార్ అంటే ఏదో ఎగ్జామ్ అమ్మ. రైల్వే ప్రీవియస్ బిట్స్ ఉంటాయి కదా మనకి, ఏదో ఒకటి అది తీసుకో. లేదా మన దగ్గర క్లారిటీ ఇస్తాను లాస్ట్ ఏముందని, ఆ ఎగ్జామ్ రాయి ఒకటి. ఎందుకంటే నువ్వు రోజు ఎగ్జామ్ రాసిన 60 రోజుల్లో 60 ఎగ్జామ్ రాస్తావు అమ్మ. ఓకేనా? ఒక ఎగ్జామ్ ఎన్ని బిట్స్ మనకి 80 బిట్స్ కాబట్టి ఇంటూ 60 కాబట్టి ఎంత మనకి 4800 బిట్స్ కవర్ అవుతాయి నీకు. ఎస్ సార్, ఇలా నాకు కావాలి ఫస్ట్. అంటే సార్ రోజు 7 అవర్స్ సార్. మార్నింగ్ ఏమో 2 అవర్స్ అథమెటిక్, అండ్ తర్వాత ఏమో 2 అవర్స్ ఏమో జనరల్ సైన్స్, తర్వాత ఏమో స్టాక్ జీకే, నైట్ ఏమో ఏది మనకి రీజనింగ్. లాస్ట్ సరదాగా పడుకునే ముందు 1 అవర్ ఏం చేస్తావు కదా, సింపుల్గా నువ్వు ఏం చేస్తామా ఎగ్జామ్ రాస్తావు. కానీ సార్ వారంతో చేయలేము మనం. వారంలో 6 రోజులు చేయాలి. అలాగా 6 రోజులు చేసి సండే మాత్రం ఈ 6 రోజులు ఏం చదవో దాన్ని మొత్తం నువ్వు ఏం చేయాలమ్మా, రివిజన్ చేయాలమ్మా. ఓకేనా? ఏం చేయాలి, మొత్తం రివిజన్ చేయాలి. ఇది మెయిన్ సార్. చాలామంది ఫీలింగ్ ఏంటంటే సార్ చదివేసాను సార్ కానీ మర్చిపోతాం. అంటే ఎందుకు మర్చిపోతామంటే రివిజన్ లేకపోవడం వల్ల. 6 చదవగా మైండ్లో పెట్టుకో. ఈ 60 ఏం చదవో ఆ మొత్తం కూడా ఈ 7th డే పక్కా రిపీట్ అవ్వాలి. నాకు రివిజన్ చేయాలి. ఎగ్జామ్ మాత్రం ఎవ్రీడే పక్కా రాయాల్సిందే. ఓ పక్కన చదవాలి, ఎగ్జామ్ రాయాలి. స్టార్టింగ్ స్కోర్ తక్కువ వస్తామా, 30-20 వస్తుంది. కానీ నువ్వు నమ్ము 60 రోజు మాత్రం పక్కనిది 70+ వస్తుందమ్మా స్కోరింగ్. తెలియకుండా ఇక్కడ సబ్మిట్ చదువుతూ ఉంటావు, తెలియకుండా ఎగ్జామ్ రాస్తూ ఉంటావు. జస్ట్ ఇన్ని చేస్తే పక్క అయిపోతుంది. గమనించావా? 50 రోజులేమో ప్రిపరేషన్, 10 డేస్ ఏమో రివిజన్, 60 రోజుల్లోనే. ఇలా చేస్తే పక్క అయిపోద్ది ఈజీగా. చిన్న క్లారిటీ ఇస్తున్నా విను. ఇక్కడ మెయిన్ ప్రాక్టీస్ మేక్సే. నువ్వేం చేస్తున్నావంటే చదువుతున్నావు ఆపేస్తున్నావు. 1 వీక్ బాగా చదువుతావు ఆపేస్తావు, 1 వీక్ బాగా చదువుతావు ఆపేస్తావు. అలా కాదు, ఇక్కడ స్ట్రాటజీ కావాలి. తక్కువ టైం ఉంది, ఎక్కడ ఫోకస్ చేయాలి సార్? ఇది బాగానే చెప్పావు సార్, మరి ఎక్కడ ఫోకస్ చేయాల్సి సబ్జెక్ట్ మీద అంటే నేను క్లారిటీ ఇస్తే కాస్త వెయిట్ చేయి. ఫస్ట్ మైండ్లో పెట్టుకో సార్. ఎవ్రీడే 2 అవర్స్ అర్థమెటిక్, 2 అవర్స్ రీజనింగ్, 2 అవర్స్ జనరల్ సైన్స్, 1 అవర్ స్టాలజీ కరెంట్ అఫైర్స్. తర్వాత ఏంటంటే ఆ పడుకునే ముందు పక్క ఎగ్జామ్ రాయాలి. ఎనీ ఎగ్జామ్, ఎనీ యాప్, ఎనీ ఎగ్జామ్, ఒక ఎగ్జామ్ రాయాలి నువ్వు. అది మన దగ్గర క్లారిటీ ఇస్తాను, అవైలబుల్గా ఉంది. ఓకేనా? ఇది రాసిన తర్వాత ఇలా నువ్వు చేస్తే పక్కను గమనించావా, ఓ పక్కన ఎగ్జామ్ కవర్ అయిపోద్ది, ఓ పక్కన సిలబస్ కవర్ అయిపోద్ది. ఇది ఇంకా ముందు అయిపోద్ది. స్టార్టింగ్ లేట్ అవ్వచ్చు కానీ 10 డేస్ తర్వాత నువ్వు ఫాస్ట్ అయిపోద్ది తెలియకుండానే. ఓకే? ఇది ఫస్ట్ మంత్ టైం టేబుల్, ద బెస్ట్ టైం టేబుల్ ఎవర్. ఓకే? తర్వాత సార్ అంతా బాగానే చెప్పావు సార్, మరి నేను ఎక్కడ ఫోకస్ చేయాలి, నాకు మార్క్స్ వెయిటేజ్ కావాలి సార్ అని చిన్న క్లారిటీ మైండ్లో ఉంది. దానికోసం ఇది ఫస్ట్ మనకి సార్ రీజనింగ్. మనకి రీజనింగ్ అంటే 30 మార్క్స్ అమ్మా. ఇక్కడ మైండ్లో పెట్టుకో, మన స్కోరింగ్ మొత్తం కూడా క్వాంట్ రీజనింగ్ ఆర్ దేర్.
ఎందుకంటే మన జిఎస్ అతిపెద్దదమ్మా, నువ్వు ఎంత చదివినా బయటకు వస్తూనే ఉంటారు. కానీ ఈ క్వాంట్ రీజనింగ్ పక్క ఎలా ఉంటుందంటే లిమిటెడ్ సిలబస్ అమ్మా, ఒక ఫెన్సింగ్ ఉంది మనకి. ఓకేనా, మనకి రీజనింగ్ 30 మార్కులు నానా, అర్థమెటిక్ ఏమో 25 మార్కులు, జిఎస్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అండ్ ఆల్సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమో మనకి 25 మార్కులు, అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ ఇవి కలిపి మనకి 20 మార్క్స్ అమ్మా. సార్ అంటే కానీ మైండ్లో పెట్టుకో, మొన్న జరిగిన ఎగ్జామ్లో కూడా ఎక్కువ మనకి సీటింగ్ అరేంజ్మెంట్, డైరెక్షన్స్ అండ్ మైండ్లో పెట్టుకో, సీటింగ్ అరేంజ్మెంట్లోంచి ఈజీ 5 పడ్డాయి. 30 మార్కులు కాబట్టి ఈజీగా మనకి 3-4 పక్క పడతాయి. దాని గురించి ఫోకస్ చేయి, ఈజీ చేసేలాగా. డైరెక్షన్స్ అండ్ కోడ్ డీకోడ్ మీనింగ్ ఏంటంటే నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ, కోడింగ్ డీకోడింగ్ నుంచి దగ్గర చాలా మార్క్స్ పడుతున్నాయి. సిలోజిజం అండ్ లాజికల్ రీజనింగ్, ఎనాలజీస్ అమ్మా ఎక్కువ ఫోకస్ చేయి. ఫస్ట్ ఇది అవగొట్టే అమ్మా, ఎక్కువ మార్క్స్ వస్తున్న పోర్షన్ ఇదే రీజనింగ్లోంచి. నాకు తెలిసి 30 మార్క్స్లో నువ్వు తక్కువ 25 మార్క్స్ గెయిన్ చేయాలి మనం. రీజనింగ్ రావడం అంటే 30కి 10 రావడం కాదమ్మా, 30కి 25 దాటడం. ఓకేనా, కాబట్టి సార్ మన రీజనింగ్ ఎంత మనకి 25 రావాలి సార్, 25 రావాలి. ఓకే, ఇది ఫస్ట్ అండ్ హైయెస్ట్ మార్క్స్ వేడి రీజనింగ్ ఈసారి మనకి. తర్వాత క్వాంటికి వెళ్తే నువ్వు గమనించలేదు, ఇక్కడ మనకి ప్యూర్ మ్యాథ్స్ ఉంది, ఇందులో ట్రిగ్నోమెట్రీ ఏం లేవు మనకి. కాబట్టి 2D 3D ఉంది మనకి. ఇందులోంచి ఒక 2 మార్క్స్ వేసుకున్న 25 మార్కుల్లోని ఒక 3 మార్క్స్ మనకి ప్యూర్ మ్యాథ్స్ పక్కన పెట్టి రిమైనింగ్ ఏమున్నాయి, పర్సంటేజెస్, ఎస్ఎస్సిఐ, నెంబర్ సిస్టమ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, రేషియో ప్రపోర్షన్స్. ఈ మధ్య మనకి ఎక్కువ టైమ్ అండ్ వర్క్ బేస్ అయ్యి టైమ్ అండ్ వర్క్, డిస్టెన్స్ అండ్ ఆల్సో సింప్లిఫికేషన్ రాలేదు ఇక్కడ మనకు, అది ఎక్కువ. ఎందుకంటే మనం జరిగిన ఎన్టీపీసీలో కూడా సింపుల్గా 5 మార్క్స్ పడ్డాయమ్మా. అంటే మెయిన్ ఫోకస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసుకోవాలి మనం. అంటే ఏంటి, నెంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్ చూసుకోవాలి ఎల్సిఎం, తర్వాత మళ్ళీ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, తర్వాత పర్సంటేజ్. అది చూసుకుంటే నాకు 25 మార్కుల్లోని తక్కువ ఎక్కువ హెల్త్ పాడైపోతుంది మనకి. ఒక 15 చాలు, 18 చాలు మనకి. ఓకేనా, లీస్ట్లో సగం వేస్తా. తర్వాత ఇక్కడ జనరల్ సైన్స్ అమ్మా, బయాలజీ ఏమో 12, ఫిజిక్స్ ఏమో 6, కెమిస్ట్రీ ఏమో 5, ఎస్ఎన్ 2 పడుతున్నాయి ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి. బయాలజీ అనుభవం మనకి ఏంటి, వైటమిన్స్, స్కెలిటల్ సిస్టమ్స్, డిసీజ్ మెయిన్ అవి పడుతుంటాయి, అవి చూసుకోవాలి. అవి ఇలాగా ఇందులోంచి నువ్వు కొంచెం బాగా చదివితే అండ్ ఫీజు రాబోతుకి సమ్స్ పడుతున్నాయి ఎక్కువ మనకి. మోషన్ మీద, కైండింగ్ ఎనర్జీ మీద, న్యూటన్ లాస్ మీద సమ్స్ పడతాయి మనకి. సమ్స్ ఇచ్చే ఏకైక ఎగ్జామ్ రైల్వేస్ మాత్రం ఫిజిక్స్ మీద. కొంచెం ఫోకస్ చేయి, అది మనం ఛానల్లో క్లారిటీ ఇస్తాం. కెమిస్ట్రీ కూడా మనకి ఏంటంటే పీరియాడిక్ టేబుల్ మెయిన్, కెమికల్ ఈక్వేషన్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ పడతాయమ్మా. అండ్ ఎస్ఎన్డి రీసెంట్గా మెసేజ్ పడతాయి మనకి. నువ్వు దీంట్లోంచి ఎక్కువ వద్దు, ఒక 10 చాలమ్మా. 10, 12 వేసుకుందాంలేండి. సగం వేస్తాను, 12 మార్క్స్ వేస్తా. ఓకే, సగం వేసా, 20 సగం వేసాను అంతే. తర్వాత ఇది ఇక్కడ మెయిన్ కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే. అండ్ ఇది కూడా మైండ్లో పెట్టుకో, స్టాక్ జీకే ఏం చేస్తామంటే రీసెంట్లీ కరెంట్ ఉంటే కొన్ని దాన్ని చూసుకో. ఈ 2 కామనే, ఎందుకంటే అని చదవాల్సిందే. చాలామంది ఫీలింగ్ సార్ కరెంట్ అఫైర్స్ ఎక్కడ చదవాలి సార్? నానా మీ మైండ్లో 6 మంత్స్ కాదాం కరెంట్ అఫైర్స్. ఇక్కడ 1 ఇయర్ డెప్త్ కావాలి, 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి మెయిన్ ఈవెంట్స్ కావాలమ్మా రైల్వేస్ మాత్రమే. ఎందుకంటే రైల్వే మాత్రం ఎలా అడుగుతాడంటే నీకు 1 ఇయర్ డెప్త్ అడుగుతాడమ్మా, 2 ఇయర్స్ బ్యాక్ పైపైన అడుగుతాడమ్మా. ఓకే, అంతేగాని ఎస్ఎస్సి లాగా స్టేట్ లాగా లాస్ట్ 6 మంత్స్ ఆడట్లేదు, చూసుకోలేదు మనం. ఓకే, తర్వాత సార్ మరి పాలిటీ, జోగ్రఫీ, ఎకానమీ ఎలా సార్ అంటే చదవద్దు. ఏం చదవద్దు? పోస్ట్ మార్క్ చదవద్దు. లాస్ట్ టైం ఎగ్జామ్లో ఏం పడ్డాయో దాన్ని ఫోకస్ చేయి. ఓకేనా, నా మెయిన్ కావాల్సింది ఈ మొత్తం. అబ్బా పాలిటీ చాలా పెద్ద బుక్ అబ్బా, చదవడం మన వల్ల కాదు. నేనేమంటున్నా, మన దగ్గర బయట దొరికేస్తాయి ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా. లాస్ట్ టైం ఎగ్జామ్లో ఏం పడ్డాయో అవి మాత్రం ఫోకస్ చేయి. ఓకేనా, తర్వాత ఇది చేస్తూనే ప్రీవియస్ సమ్స్ ఏమున్నాయో అది ఫోకస్ చేయి. ఎక్కువ రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ మనకు ఫస్ట్ ఎక్కువ ఏం పడతాయి అంటే లాస్ట్ టైం ఎగ్జామ్లో ఏం పడ్డాయో దానికి ఫోకస్ చేయి. ఓకేనా, ఇలా ఫాలో అవ్వు. సార్ పక్కా అంటే నాన్న గమనించావా, 25, 18, 12, ఇంకో ఇదొక 30, అదొక 25, 55. ఓకేనా, ఇదో 10 వేసుకో నాన్న. తక్కువ వేసుకుంటే రా మార్క్సే 65 అమ్మా. రా మార్క్స్ ఎంతమ్మా? 65 రా మార్క్స్. ఇంకా యాడ్ అయితే పక్క 70+ వస్తాయి కదా మనకి. ఇక్కడ ఫోకస్ మొత్తం కూడా ఏంటంటే సార్ క్వాంట్ రీజనింగ్ ఎలా అంటే నీకు మినిమం ఇది 20 దాటిపోవాలి, 25 క్రాస్ అయిపోవాలి, ఈజీ క్రాస్ అవ్వచ్చు. ఓకేనా, నీ కోసం మాత్రమే నేను మిషన్ యోధ మొదలుపెట్టా. చూడు చెక్ చేయి, ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి. లాస్ట్ టైం ఎగ్జామ్ ఏమి పడ్డాయి అన్నీ ఇస్తా.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ కూడా ప్రతిరోజు కూడా ఈవినింగ్ 6 గంటలకు నేను మిషన్ యోధాలోని మొత్తం 1 సెషన్లు అంటే 100 ఇంటూ ఎంత 20 క్వశ్చన్లు అమ్మా, 2000 క్వశ్చన్లు ఏమో అర్థమెటిక్, 100 ఇంటూ 20 ఏంటమ్మా రీజనింగ్, అండ్ 100 ఇంటూ జనరల్ అవేర్స్ అమ్మా ఎంతమ్మా 2000, మొత్తం 6000 క్వశ్చన్లు మొత్తం ప్రీవియస్ అమ్మా ఫ్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీ ఈవినింగ్ 6 గంటలకి. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు. సార్ మరి ఓకే సార్ అన్నీ బాగా చదువుకుంటాం, ఎగ్జామ్ రాయాలి సార్, ఎలా సార్ అంటే నాన్న మీకోసం మాత్రమే, ఓన్లీ మీకోసం మాత్రమే మనం ఏం చేస్తామంటే 399K టెస్ట్ సిరీస్ అమ్మా, 1 lakh బిట్లు, ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఎగ్జామ్ ఏం పడ్డాయో అవన్నీ కూడా ఇందులో చాప్టర్ వైజ్ ఉన్నాయి, బావిను చాప్టర్ వైజ్ ఉన్నాయి, అలా కాకుండా మిక్స్డ్ ఉన్నాయి, అన్ని కలిపి 1 year వ్యాలిటీ, 1 year వ్యాలిటీ. ఇది ఓన్లీ రైల్వే గ్రూప్ డి కాదమ్మా, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్ అన్నిటికీ యూజ్ అవుద్ది, టెక్నీషియన్ కూడా. అది ఓన్లీ 399 మాత్రమే 1 year వ్యాలిటీ, 1 lakh బిట్స్ దగ్గర ఇస్తాం మనం. అందరూ ఎవ్రీ వీక్ మనకి అప్డేట్ అవుతుంది కరెంట్ అఫైర్స్ అన్ని కూడా. ఓకేనా? నువ్వు లాస్ట్ టైం ఎగ్జామ్ రాస్తావు కదా రైల్వేస్, అక్కడ ఏం రాస్తున్నావు సాఫ్ట్వేర్, సేమ్ సాఫ్ట్వేర్ అమ్మా, అక్కడ ఎలా ఉందో అలా రాయొచ్చు మనం. ఓకేనా? కాబట్టి ఎవరు కూడా అసలు టైం వేస్ట్ చేయొద్దు. ఇక్కడ ఫోకస్ చేయండి ఫస్ట్. ఇక్కడ మీరు ఇది అవ్వకుండా ఈజీగా ఫోకస్ చేయొచ్చు, ఈజీగా మనం 70+ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇది అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే 7 hours చదవాలి రోజుకి. 1 రివిజన్ కావాలి నాకు. పడుకునే ముందు పక్క మళ్ళీ చెప్తున్నాను, చాలా బోర్ కొడుతుంది, ఏంది నా బతుకని వేస్తుంది, కానీ పక్కన పెట్టద్దు నువ్వు, ఎందుకంటే ఇదే లాస్ట్ మనకి జాబ్ కొట్టలు వద్దని. ఓకేనా? అండ్ ఆల్సో చెప్తాను కదా, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మీ టైం వల్ల, మీ యొక్క సపోర్ట్ వల్లే తక్కువ టైంలో ఎక్కువ అయ్యాం మనం. ఓకేనా? ఇలాగే నేను ఇంకా మీకు మరిన్ని అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటాను తక్కువ టైంలోని. ఓకేనా? అండ్ ఆల్సో నీకు బాగా నచ్చుంటే లైక్ చేయి అండ్ షేర్ చేయి. వెయిట్ నాన్న మైండ్లో పెట్టుకో, ఇదే లాస్ట్ మన జీవితం. అంటే మీరు తప్పు కనుకోకు, జాబే మెయిన్ అంటే జాబ్ మెయిన్ కాదు, ఏజ్ ఉన్నప్పుడు జాబే మెయిన్. ఆఫ్టర్ ఏజ్ ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఏజ్ ఉన్న మాత్రం మనకి జాబ్ మెయిన్. కాబట్టి ఎవరు కూడా టైం వేస్ట్ చేయొద్దు. మళ్ళీ నోటిఫికేషన్స్ పడుతున్నాయి, ట్రై చేయండి, ట్రై అండ్ ట్రై. నా విషయంలోని కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. లక్కు గాడ్ గుడ్ ఇక్కడ ఏమి ఉండదు. నువ్వు స్కూల్ ఫస్ట్ అన్నా ఏం ఫస్ట్ సంబంధం లేదు మనకి. చాలామంది సార్ నేను స్కూల్ ఫస్ట్ లేదా నేను మ్యాథ్స్ కాదు, అరే స్వామి అది అకాడమీ వేరు, ఇక్కడ ఇది వేరు మనకి. ఇది మైండ్లో పెట్టుకో. ఇక్కడ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ మాత్రమే. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే కింద లైక్ చేయండి, కింద చెప్పండి, కామెంట్ చేయండి. సార్ థ్యాంక్ యూ సో మచ్, సంథింగ్ ఎల్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్, సైనింగ్ ఆఫ్, సత్య.